పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నారు. ప్రజలకు నిర్భయంగా ఓట్ల హక్కు వినియోగించుకోవాలని వివరిస్తున్నామని అంటున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 545 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 3 ఫేజెస్ లోపల ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లోపల 11 మండల్స్ ఈరోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో 3 ఫేజ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము. ఇప్పటికే స్టాఫ్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ పెట్టడము, అలాగే మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడము, బ్యాలెట్ బాక్సెస్ ఆల్రెడీ సప్లై చేశాము, బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేసి ట్రెజరీలో రెడీగా పెట్టుకున్నాము. సో ట్రైనింగు, మెను, మెటీరియల్ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాము. సో అదేవిధంగా మోడల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన మరుక్షణమే అన్ని మండలాల్లో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని ట్రైనింగ్ చేసి యాక్టివేట్ చేశాము. ఇప్పటికే వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. 6 చెక్ పోస్టులు జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్టాబ్లిష్ చేసి మూమెంట్ని అంతా మానిటర్ చేస్తున్నాము. రూరల్ ప్రాంతం లోపల ఎలక్షన్ కోడ్ అనేది వర్తిస్తుంది కాబట్టి రూరల్ ప్రాంతము గట్టిగా నిఘా అనేది పెట్టి పోలీస్ సిబ్బంది సహకారంతో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. సార్, పోలింగ్ శాతం పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో పోలింగ్ రూరల్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనము ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అవగాహన కూడా వాళ్ళకి కల్పిస్తున్నాము. పోలింగ్ ఏ రోజు ఏ టైంకి ఉంటుంది అని చెప్పడం ద్వారా వాళ్ళ పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అదేవిధంగా సో న్యూట్రల్గా ఉండి పార్టిసిపేషన్కి కూడా ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళతో అవగాహన కల్పించడం జరుగుతుంది. సార్, జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారా? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? సో పోలీసు అండ్ పంచాయత్కి కలిసి మనము సమస్యాత్మక ప్రాంతాలన్నిటిని కూడా గుర్తించాము. వీటి లోపల మనము వెబ్కాస్టింగ్ పెడుతున్నాం. ఎక్కడైతే సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ మైక్రో అబ్జర్వర్ని పెట్టి పూర్తి స్థాయిలో ఆ రోజు ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిని కూడా త్రూఅవుట్ ది పోలింగ్ టైం మానిటర్ చేస్తాం. అయితే కొన్ని ప్రాంతాలలో ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలను ఎన్నుకునే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ప్రీవియస్ ఎలక్షన్స్లో కొంత రిపోర్ట్ అయింది ఏకగ్రీవంగా వస్తున్నాయి అనేది. వాలంటరీగా జరిగితే ఓకే, కానీ అదర్వైజ్ కోయర్సివ్గా ఏదై చేయకుండా ఉండేందుకు మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఎక్కడ వచ్చినాయి, ఏ ప్రాంతాల లోపల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి అనేది పోలీసు వారి సహకారంతో మానిటర్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల లోపల ఫోర్స్ చేసి ఏకగ్రీవం కాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏకగ్రీవంగా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రభుత్వం తరఫున గతంలో కూడా సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కలెక్టర్ తెలిపారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.